బట్ ఐ వాంట్ యువర్ డ్రెస్. ఐ నీడ్ యువర్ హెల్ప్. సూర్య నీకు కాబోయే హస్బెండ్ అని ఓ తెగ ఎగిరెగిరి పడతావు కదా. వెళ్ళి సూర్యనే అడుగు, తనే తెచ్చిస్తాడు. సమంత ప్లీజ్, ఎనిమి అయినా కూడా అడిగినప్పుడు హెల్ప్ చేయాలంటారు కదా. ప్లీజ్ సమంత, నీ డ్రెస్ నాకు ఇవ్వవా? థ్యాంక్ యూ సమంత. సాముదినా, ఏంటిది? నీ డ్రెస్ తనకెందుకు ఇచ్చావు? పోనీళ్ళే పద్మవదన, పండగ పూట పరాయి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అతిథులుగా భావించి ఆదరించాలి. తనెలాంటిదైనా మనం తనలా ప్రవర్తించకూడదు కదా. అలా ప్రవర్తిస్తే తనకి మనకి తేడా ఏముంటుంది? సరే, మనం పూజ దగ్గరికి వెళ్దాం పద. సావిత్రమ్మ గారు, మరొక 5 నిమిషాల్లో అమృత ఘడియలు వెళ్ళిపోతాయి. ఈలోగా దేవీ నవరాత్రుల పూజా కార్యక్రమం మొదలు పెడితే సంకల్పం సిద్ధిస్తుంది. ఆ తరువాత ప్రారంభించిన ఫలితం సానుకూలంగా ఉండదు. జయంతి, అమ్మ ఏది? ఒక నిమిషం, బేబీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది, వచ్చేస్తుంది. కాస్త వెయిట్ చేయండి సావిత్రమ్మ గారు. మనుషులం మనం ఆపుతాం, కానీ కాలం ఆగుతుందా? మంచి గడియలు ఆగుతాయా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.